హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు సునీల్ గారి మూవీ జర్నీ గురించి మాట్లాడబోతున్నాం. కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం, చేసేయండి. అండ్ మనం ఎప్పుడు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా చెప్పుకుంటాం. అలాంటి చిరంజీవి గారే ఒక సందర్భంలో సునీల్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాడు. నేను కూడా ఇన్స్పైర్ అయ్యేంత పెద్ద స్థాయికి వెళ్ళాడు. ఎప్పుడు తెలుసా, 6 ప్యాక్ చేసినప్పుడు. చిరంజీవి గారిని ఇన్స్పిరేట్ చేసిన ఒక ఏకైక వ్యక్తి మన సునీల్ గారు. భీమవరం అనే టౌన్లో పుట్టి సింగిల్ మదర్ పెంపకంలో పెరుగుతూ చిరంజీవి గారు అంటే ఎంతో అభిమానంగా ఉండే వ్యక్తి. సినిమాలు అంటే ఇంకా చాలా ఇష్టంగా పెరిగిన వ్యక్తి. సినిమా థియేటరు పక్కన ఇల్లు కావడంతో ఆ సౌండ్ని బట్టి అక్కడ పక్కన సినిమా పాటలు వస్తుంటే దాంట్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పుకోవచ్చు. బట్ మనం ఆయన మూవీ ఎలివేషన్ గురించి మాట్లాడదాం. విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలు పడి త్రివిక్రమ్ గారికి స్నేహంగా ఉంటూ ఒకే రూమ్లో ఉంటూ వాళ్ళు సక్సెస్ అయ్యాక కూడా అదే రూమ్ని ఇంకా మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళ గొప్పతనాన్ని మనం చెప్పుకోవచ్చు. కమెడియన్గా స్టార్ట్ చేసిన అనంతకాలంలోనే వెరీ బిగ్ ఆర్టిస్ట్ అయ్యాడు. ఎంతగా అంటే సునీల్ ఉంటే సినిమా హిట్ అనే రేంజ్కి వెళ్ళాడు అనమాట. సునీల్ డేట్ల కోసం వెయిట్ చేసి మరీ సినిమాలు తీసే అంత రేంజ్కి వెళ్ళారు. ఒకానొక కాలంలో గ్రేట్ బ్రహ్మి గారైన బ్రహ్మానందం గారి కామెడీని కూడా డామినేట్ చేసేంత మూవీస్ వచ్చాయి. తర్వాత అందల్ రాముడితో హీరోగా మారారు. తర్వాత ఆ సినిమా హిట్ అయింది. దాని తర్వాత మర్యాద రామన్న అనే సినిమాతో హీరోగా 2వ సినిమా చేశారు. దాని తర్వాత పోల్ రంగుడు అనే సినిమాతో 3వ హిట్ ముచ్చటగా అందుకున్నారు. సునీల్ గారి డ్యాన్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది ఆయన డ్యాన్స్ చేస్తుంటే. తర్వాత చాలా మూవీస్లో హీరోగా పనిచేశారు, కానీ అవి అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత సునీల్ గారు పని అయిపోయింది, హీరోగా ఎవరు చేయమన్నారు, హాయిగా కామెడీగా చేసుకోవచ్చుగా, ఎందుకు ఈయనకి అంత ఓవర్ యాక్షన్, ఇవన్నీ మాటలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విలన్గా దర్శనం ఇచ్చారు డిస్కో రాజా అనే సినిమాలో. ఆ సినిమా అంత ఆడకపోయినా కానీ ఆయనకి మంచి పేరు వచ్చింది విలన్గా. దాని తర్వాత పుష్ప అనే సినిమాతో ప్యాన్ ఇండియన్ విలన్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాల భాషల్లో, ఇండియాలో అన్ని భాషల్లో బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. అలాగే ఆయన ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.